श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। ఓం శ్రీ సాయినాథాయ నమః। 1936 జూన్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో కొందరిని పివి నరసింహారావు గారు కలవడం జరిగింది. వారిలో 44 మంది గురించి గతంలో జరిగినటువంటి వాటిలో తెలుసుకున్నాం. ఇప్పుడు 45 కట్సడ్జీ షావుడ్జీ పెస్టన్ జామస్ పార్సీ, 46 బి లాగెట్ బిఏ ఎల్ఎల్బి పూనా, 47 కుషాభావ్ కృష్ణాజీ కాశీనాథ్ జోషి మీర్జాగావ్, 48 బాలకృష్ణ గోవింద ఉపాసనీ శాస్త్రి శనివారపేట పూనా, 49 బాలకృష్ణ రామచంద్ర ఖరీఖర్ 50 బాడవే సన్ ఆఫ్ ఆనంద రామచంద్ర బాడవే, 51 శ్రీధర్ నారాయణ ఖర్కర్ థానా, 52 శ్యామారావు రావుజీ సోత్రియా థానా, 53 సదాశివ్ త్రయంబక్ థానా, 54 దత్తాత్రేయ విఠల్ వైద్య థానా, 55 శంకర్ బల్వంత్ కోజోకర్, 56 రామచంద్ర రామకృష్ణ సామంత్, 57 బాపురావ్ ఎన్ సందోర్కర్ సన్ ఆఫ్ నానా, 58 చంద్రాభాయ్ వైపాప్ రామచంద్ర బోర్కర్ విల్లీ పార్లే, 59 బల్వంత్ హరికార్నిక్ బాంద్రా, 60 వినాయక్ అప్పాజీ వైద్య అంధేరి, 61 బివి దేవ్ రిటైర్డ్ మమలతాదారు థానా, 62 శ్యామారావు జయకర్ విల్లీ పార్లే, 63 బాలకృష్ణ వామన్ వైద్య సికే ప్రభు బాంద్రా, 64 రాంగిర్ బువా షిర్డి, 65 ఎస్ఏ పాటంకర్ బొంబాయి, 66 రఘుజీ గణపతి షిండే పటేల్ షిర్డి, 67 సుగుణమేరు నాయక్ షిర్డి, 68 లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే షిర్డి, 69 లక్ష్మణ్ భాట్ జోషి, 70 గణేష్ రఘునాథ్ తేలి థానా, 71 రామచంద్ర వాసుదేవ్ దాదర్, 72 అమూల్ చంద్ చంద్రభాన్ సేఠ్ రెహతా, 73 శ్రీ నాగేశ్వర ఆత్మారాం సామంత్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ బొంబాయి, 74 జీకే రేగే రిటైర్డ్ తహసీల్దార్ ఇండోర్, 75 ఎంఆర్ఎక్స్, 76 అప్పాజీ సుతార్ షిర్డి, 77 ఇమాం భాయి చోటే ఖాన్ ఔరంగాబాద్, 78 ఎంబి సహస్రబుద్ధే సన్ ఆఫ్ విష్ణు, 79 భాస్కర్ సదాశివ్ సతం బొంబాయి. ఈ 79 మంది భక్తులలో 8 మంది తప్ప మిగిలిన వారందరూ శ్రీ సాయిబాబాను కలిసిన వారే. శ్రీ బివి నరసింహస్వామి వారు వీరందరినీ స్వయంగా కలుగుట వలన హేమాది పంతు రాసిన సాయి సచ్చరిత్రలో లేని ఎందరో భక్తులను గురించి తెలుసుకున్న అవకాశం ఏర్పడినది. మరికొందరి గురించి సచ్చరిత్రలో తెలిసిన విషయముల యథార్థతను ధృవీకరించబడుటగా భావించవచ్చును. ఈ విధముగా 1936వ సంవత్సరం మే నెల నుండి డిసెంబర్ వరకు భక్తులను కలిసి బాబా లీలలెన్నియో శ్రీ బివి నరసింహస్వామి గారు ఎన్నియో ప్రయాసలు కోర్చి సేకరించి ఉన్నారు. ఈ లీలలతో భక్తుల అనుభవముల పేర ఆల్ ఇండియా సాయి సమాజ్ ద్వారా ప్రచురింపబడినవి. 1936-37 సంవత్సరాలలో స్వామీజీ ఆర్టికల్స్ వ్రాసి ప్రచురించిరి. ఆ ఆర్టికల్స్ సండే టైమ్స్లో ప్రచురించబడినవి. వీరు 1938 నవంబర్లో షిరిడీ నుంచి తిరిగొచ్చిన తర్వాత శ్రీ రమణ మహర్షి ఆశ్రమమునకు వచ్చి అచట ఒక చిన్న కుటీరములో మౌన నిష్టతో ఆహారముగా పాలను మాత్రమే త్రాగుతూ కొంతకాలం ఉండిరి. 1940 ప్రారంభమున వీరు మద్రాసు నగరమును చేరిరి. భక్తులు కోరుటచే వీరు మౌనవ్రతమును విరమించిరి. అప్పటి నుండి వివిధ ప్రదేశములను తిరుగుచూ సాయిబాబా లీలలను, బాబా భక్తులను ప్రసాదించిన అనుభవములను చెప్పుచూ ప్రచారమును ప్రారంభించిరి. మద్రాసులో భక్తులు వీరిని శ్రీ సాయిబాబా ప్రతినిధిగా భావించడివారు. బాబా భక్తి ప్రచారంలో ఈ భక్తులు శ్రీ నరసింహస్వామి గారికి సహాయపడేవారు. భక్తి ప్రచారం ఇతర ప్రాంతంలో కూడా వీరు ప్రారంభించిరి. శ్రీ సాయి భక్తి ప్రచార సందర్భంలో వీరు ఇండోర్లో గల సాయిబాబాను స్వయంగా సేవించిన అంకిత భక్తులైన రిటైర్డ్ హైకోర్టు జడ్జి శ్రీ ఎంబి రేగే గారిని దర్శించినారు. వీరిరువురు సంభాషించుచుండగా
శ్రీ రామకృష్ణ పరమహంస భక్తి ప్రచారంనకు వివేకానంద స్వామిని స్వీకరించినట్టులా శ్రీ సాయిబాబా తన భక్తి ప్రచారంనకు మిమ్ము అనగా శ్రీ నరసింహస్వామి గారిని స్వీకరించినట్లు రేగే గారు శ్రీ నరసింహస్వామితో అనిరి. తాను అన్నిటినీ వదిలివేసి వానప్రస్థాశ్రమం స్వీకరించి ఉన్నందున దాన్ని నెటులా నిర్వహించగలనని తన సందేహంను నరసింహస్వామి గారు తెలిపియుండిది. ఆ మాటలకు శ్రీ సాయిబాబా తన భక్తి ప్రచారంనకు మిమ్ము ఉపకరణముగా స్వీకరించి ఉన్నందున అందుకు అవసరముకు సాధనా సంపత్తినంతను బాబాయే సమకూర్చగలరని నేను నమ్ముచున్నాను అని రేగే మహారాజ్ వీరితో ననిది. రేగే మహారాజు వీరిని సాయి వ్యాస్ అనిరి. శ్రీ నరసింహస్వామి గారు అక్కడ నుండి షిరిడీ వెళ్ళినారు. షిరిడీలో ఒక రోజున వీరు సమాధి మందిరం ముందు కూర్చొని ధ్యానం నందుండగా బెంగళూరు నుండి వచ్చిన ఒక వ్యక్తి శ్రీ నరసింహస్వామి గారి వద్దకు వచ్చి వీరే నరసింహస్వామి గారని తెలుసుకొని వారి చేతికి ఒక కాగితపు సంచితో ఉన్న కట్టను ఇచ్చి ఈ ధనమును శ్రీ సాయి ప్రభు నిమిత్తం ఉపయోగింపుము అని చెప్పి వెళ్ళిపోయాను. అటు తర్వాత శ్రీ నరసింహస్వామి గారు ఆ పేపర్ కట్టను విప్పగా అందులో 11,455 రూపాయలు ఉన్నవి. ఆ ధనమును చూచుటతో వీరు దిగ్భ్రామం చెందిరి. రేగే మహారాజ్ అన్నీ బాబాయే సమకూర్చగలడని చెప్పినది యథార్థమైనదని బాబాయే రేగ ద్వారా ఇట్లు చెప్పించరని గ్రహించెను. బాబా తన భక్తి ప్రసార సారథిగా శ్రీ నరసింహస్వామి గారిని ఎన్నుకున్నట్లు ఈ లీలతో రుజువైనది. వీరు షిరిడీ నుండి మద్రాసు వచ్చి ఆ ధనమును మద్రాసులోని విశ్వాసపాత్రులైన సాయి భక్తులైన తన అనుచరులకు ఇచ్చి బాబా తత్వ ప్రచారంలో ఆ ధనమును ఖర్చు పెట్టుట